ఎవరైతే తెలుసుకొని దైవజనుడు గద్దించాడు, ఖండించాడు, బుద్ధి చెప్పాడు. ఈ అంజూరపు చెట్టు అనే విశ్వాసిని నేను ఫలించడం కోసమే నేను తెలుసుకొని తిరుగుబాటు చేసేవారు కాకుండా, ఎదురాడేవారు కాకుండా, మాట్లాడేవారు కాకుండా, సంఘాన్ని విడిచిపెట్టిపోయేవారు కాకుండా, ఆ తోటమాలి యజమానుడు ఎలా బతిమాలుకున్నాడు. ఈ ఒక్క సంవత్సరం పని తవ్వుతాను, ఎరివేస్తాను, నీరు పెడతాను, ఫలిస్తుందని విశ్వాసంతో తోటమాలి యజమానుడు అడిగినట్లుగా సేవకుడు సంఘంలో ఉన్న విశ్వాసుల కోసమే సత్యవాక్యాన్ని బోధిస్తున్నాడని తెలుసుకుని ఖండించే వాక్యము, గద్దించే వాక్యం, బుద్ధి చెప్పే వాక్యం, ఏపుగా ఎదుగుతున్నటువంటి ఆ రెమ్మలు కొమ్మలు తెగనరికే వాక్యం, లోపల నల్లని ప్రజల విషయమై గడ్డరగొడ్డ లాంటి ఆ ఏళ్ళు పనికిరాని ఏళ్ళను తెగనరికే వాక్యం చెబుతున్నప్పుడు తిరుగుబాటు చేసేవారు కాకుండా, విధేయత చూపిన వారిగా, లోబడేవారుగా, సురూపెరిగే స్త్రీ మీరన్న మాటకు లోబడి, అవునయ్యా నేను కుక్కలంటి దాననే కానీ యజమాని చేతి కింద లేక పిల్లలు తింటున్నా రొట్టె మొక్కలు కింద పడితే కుక్క పిల్లలు తిన్నందుకు యోగ్యత ఉంది కదా అని అడిగిన విధేయత సంఘ బిడ్డలు కలిగి సహాయం చేయదు. అలాంటి యాజకుడు లేక దైవ సేవకుడు నువ్వు ఎంత సమయం మత్తుగా ఉంటావు అని అన్నప్పుడు, నా ఏడువాడా నేను మత్తుగా ఉండలేదు కానీ నా ఆత్మను దేవసలు కొమ్మరించుకొనుచున్నాను, నేను తాగి రాలేదు కానీ మనోవేదనగా వదలాలనై నా ఆత్మను ప్రభుత్వం కొమ్మరించుకుంటున్నానని చెప్పినట్టుగా విధేయత కలిగిన పిల్లలుగా, లోబడినటువంటి విశ్వాసులుగా ఉండుటకు సహాయం చేయండి. హృదయ తలంపులు మార్చండి. చాలామంది తిరుగుబాటు చేస్తున్నారు ప్రభువా, చాలామంది రకరకాలుగా అలిగి కాబడి చేస్తున్నారయ్యా, చాలామంది ఎదురాడుతున్నారయ్యా, చాలామంది ప్రార్థన మానేసి దేవుడు రకరకాలుగా వ్యర్థమైన మాటలు చెప్పుకుంటూ జీవిస్తున్నారు ప్రభువా. అలా కాకుండా ఈ సంఘమే ద్రాక్ష తోటని చెప్పినట్లుగా, ఆ అంజూరపు చెట్టే విశ్వాసులను చెప్పినట్టుగా, ఆ తోటమాలే సేవకుడు చెప్పినట్టుగా, ఆ యజమాని ప్రభువు యేసుక్రీస్తు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరు భావించుకొని సేవకుడికి అందించిన, బుద్ధి చెప్పిన, హెచ్చరిక చేసిన అంజూరపు చెట్టుని నేను ఫలించడానికే, కాపు కాయడానికే, కాపు కాయకపోతే, మార్మస్తంగా ఫలాలు లేకపోతే, చెట్లు ఎవరి దగ్గర గొడ్డలి నా ఉచ్చబడినది అన్నట్లుగా గొడ్డలని ఉగ్రత అన్నావు. అలాంటి ఉగ్రతకు సంఘ బిడ్డలు గురి కాకుండా ఉండాలని సేవకుడు గద్దిస్తున్నాడు, హెచ్చరించుతున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. మా మేలు కోసమే నేను ప్రతి ఒక్కరు భావించుకొని లోబడి విధేయత కలిగి ఆత్మసారి జీవిస్తూ ఫలించే చెట్టుగా, ముకుంతులుగా, అనుభక్తులుగా, నురుతులుగా ఫలించే చెట్టుగా ఉంటూ సహాయం చేయమని, విధేయత కలిగిన పిల్లలుగా ఉంటూ సహాయం చేయమని, ఆ డబ్బు కోసం కొనుక్కొచ్చబడే గుడ్డోడు వలే, నటుడి వలే కాకుండా ఆత్మసంపదగా ఫలించడం కోసం దైవికమైన లోబడే పిల్లలుగా ఉంటూ సహాయం చేయమని, కృప చూపమని యేసుక్రీస్తు